నమస్కారం. మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. మేము యాక్చువల్లీ సెప్టెంబర్ 18, 2020 సెప్టెంబర్ 18 వచ్చాము ఫస్ట్ అండర్మెంట్ హాస్పిటల్కి. వచ్చే ముందు మాకు 2 ఆప్షన్స్ ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు యాక్చువల్లీ మాది ప్రాపర్ కడప, జాబ్ చేసేది బెంగళూరు. సో మాకు దాదాపు 7 ఏళ్ల తర్వాత పాప పుట్టింది. మేము యాక్చువల్లీ సెప్టెంబర్ 18, 2020 అంటే అప్పటికి పెళ్ళి మాకు 4 ఏళ్ళు దాటింది మేడం. 5వ సంవత్సరం పడగానే ఇంకా ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకున్నాము. సో తీసుకోవడానికి 2 ఆప్షన్స్ ఉండే మేడం. ఫస్ట్ ఆండాల్ మేడం హాస్పిటల్ మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. రెండోది కర్నూలులో వేరే అంటే నాటు వైద్యం లాగా, అంటే జస్ట్ వాళ్ళు మందిస్తారు వెళ్ళండి అలా అని చెప్తారు కదా, మాది పల్లెటూరే. సో మేము యాక్చువల్లీ ఇక్కడికి రాకముందు వీడియోస్ చూస్తాం మేడం, ఆండాల్ మేడం భాస్కర్ సార్ వీడియోస్. ఫస్ట్ మా వైఫ్ తను ఏమైందంటే ఆండాల్ మేడం హాస్పిటల్కి వెళ్దాము ట్రీట్మెంట్ కోసం కాదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చింది ట్రీట్మెంట్ కోసం కాదు. సో జనరలీ ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్కి ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, గొడవలు ఉంటాయి. మాకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే మేము అట్లీస్ట్ మన ఇద్దరం బాగుండాలి ఫస్ట్. పిల్లలు అనేది థర్డ్ ఆప్షన్. దాని విషయమే మేము వచ్చాం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి 2020 అన్నాగా. తర్వాత ఒక 1 మంత్ అలా వచ్చాం మేడం. ఫస్ట్ రాగానే ఆండాల్ మేడం ఫస్ట్ మమ్మల్ని అక్కడ కలిసినప్పుడు నేను మీకు ట్రీట్మెంట్ చేయను అన్నారు. అంటే మాకు ఎందుకు ఇంత దూరం నుంచి వచ్చాము అంటే ఒకసారి అనిపించింది ఎందుకు ఇలా అంటున్నారు. జనరల్ ఏ డాక్టర్ అన్నారు మేడం, జనరలీ డాక్టర్స్ అందరు ఎలా ఉంటారంటే ట్రీట్మెంట్ ఇస్తారు ఎవరు వద్దని. ఆండాల్ మేడం ఎందుకు ఆ క్వశ్చన్ అడిగారంటే జనరల్ అంత దూరం నుంచి వచ్చిన కొంతమంది మధ్యలో వస్తారు, మళ్ళా రాకుండా ఉండడము. అంటే ట్రీట్మెంట్ అనేది కంటిన్యూస్ గా ఉండదు మేడం చాలా మంది కేసెస్ లో. ఆ ఒక్క రీజన్ వల్ల మేడం వద్దన్నారు. మళ్ళా లోపలికి వెళ్ళాం మేడం. మళ్ళా లోపలికి వెళ్ళి కలిసాము. సరే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మాకు చాలా మంది కౌన్సిలర్స్ ఉన్నారు మేడం, అందరూ హెల్ప్ చేశారు. ఫస్ట్ మా కౌన్సిలర్ కృష్ణవేణి మేడం, నదీరా మేడం స్టార్టింగ్ లో. తర్వాత మమ్మల్ని స్వాతి మేడం ఫాలో అయ్యారు. తర్వాత ఫైనల్ గా శైలజ మేడం ఫాలో అయ్యారు మాకి. అప్పుడు మేడం మేము అనుకున్నది ఏంటంటే జనరలీ మేము బెంగళూరులో ఒక పెళ్ళైన 1-2 years ఒకసారి ఒక హాస్పిటల్కి వెళ్ళాం మేడం. అక్కడ ఏంటి అంటే ఒక 14,000, 16,000 రూపాయలు టెస్ట్ రాస్తారు, అంతే, ఏం చూడలేదు మేడం. టెస్ట్లకి మేము దాదాపు ఒక 6-7 గంటలు వెయిట్ చేశాము. డాక్టర్కి అంతా టెస్ట్ తీసుకొని వెళ్తే 5 నిమిషాలు కూడా చూడలేదు మేడం. అంటే మాకు అనిపించింది 5 నిమిషాలు కూడా 2 నిమిషాలు చూసుంటారు మేడం. జనరల్ ఇది అంతా బాగుంది మీరు వెళ్ళిపోండి ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు. కానీ అదొక సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండే. తర్వాత ఇంకా పెళ్ళి దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే ఇంట్లో ప్రెషర్ ఉంటుంది జనరల్లీ. అంటే ప్రాబ్లం ఏమైపోతుంది మేడం, మనం మా సిచ్యువేషన్ లో చూస్తే మనకు 10 మంది 10 చెప్తారు, 10 చేసుకుంటూ వెళ్ళలేం మేడం. ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళొక ప్రొసీజర్ ఫాలో అవుతారు. 10 మంది చెప్తే 10 ఫాలో అవ్వాలంటే కష్టం అయిపోతుంది. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తీసుకునే ట్రీట్మెంట్, మనకి పిల్లలు లేట్ అవ్వడం అనేది జనరల్లీ ఈ కాలంలో కామన్ సినారియో మేడం. ఎందుకంటే మనకున్న తిండి ప్రకారం కానీ మనకున్న వర్క్ ప్రకారం అంతా. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకోవడం ఎక్కడైనా ఒకటే మేడం. నేను చెప్తున్నాను కదా, బెంగళూరులో నేను ట్రీట్మెంట్ తీసుకున్నా, అక్కడ ఏమేమి టాబ్లెట్స్ ఇచ్చారు, ఇక్కడ అవే ఇచ్చారు. కానీ ఒకటి డిఫరెన్స్ ఏంటి అంటే ట్రీటింగ్ మేడం, ఎలా ట్రీట్ చేస్తారు మనల్ని అనేది వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ ఏంటి అంటే చాలా సార్లు చెప్పున్నారు చాలా మంది, మనం జస్ట్ ఒక ఫైల్ మేడం అంతే. జనరలీ మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ లేకపోతే 2,500, 3,000 ఉన్నాయి మేడం డాక్టర్స్ ఫీజెస్. జస్ట్ 3,000 జస్ట్ ఫర్ 2 minutes అంతే. మళ్ళీ ఆ టెస్ట్లకి అంతా అంటే మనకంటూ ఏమి ఉండదు మేడం. మనకు ఒక టచ్ ఏమవ్వరు, అంటే అంత స్పెసిఫిక్ గా మన గురించి మాట్లాడరు. ట్రీట్మెంట్ ఒకటి చూస్తారు, ఏమేమి టెస్ట్లు బాగున్నాయి అంతే. కానీ ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే మేడం, జనరలీ ఇక్కడ ఒక 5 ప్రొసీజర్స్ ఉన్నాయి కదా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే కౌన్సిలింగ్ చేస్తారు, తర్వాత భాస్కర్ సార్ ఆండాల్ మేడం చూస్తారు, తర్వాత డైట్ ఫాలో చేస్తాము, తర్వాత మెడిటేషన్. ఈ 5 ఉన్నాయి మేడం. సో బయటకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే ఎక్కడైనా టాబ్లెట్స్ సేమ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే టాబ్లెట్స్ అనేవి మింగుతాము. ఎందుకంటే టాబ్లెట్స్ అనేది మనకి ఏమైనా ఇప్పుడు చాలా మందికి విటమిన్ డి అనేది చాలా ఇష్యూ, అంటే మనం ఎండలో తిరగడం లేదు, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కూడా పిల్లలు లేట్ అవుతారు. చాలా మందికి అంటే మగవాళ్ళకి సెమెన్ అనాలిసిస్ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది మేడం. అంటే నేను చాలా వీడియోస్ చూస్తున్నాను, కానీ చెప్తున్నాను జనరలీ ఈ చాలా వీడియోస్ లో ఏం మాట్లాడతారంటే ఆడవాళ్లకు సీరం ప్రొజెస్టరాన్ తక్కువ ఉంది, అది తక్కువ ఉంది, కానీ మగవాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. బట్ ఐ వాంట్ టు స్పీక్ ఇట్. సో జనరలీ ఏంటంటే సెమెనాలిసిస్ లో మనకు కణాలు తక్కువ ఉండడం, మోటిలిటీ, ఇవన్నీ మేజర్ ఇష్యూస్ ఏం కాదు, ప్రతి ఒక్కరికి వచ్చేవి. జనరల్ ఈ కాలంలో చాలా మందికి
100లో ఒక 40 మెంబర్స్ కి అలా ఇష్యూస్ ఉన్నాయి మేడం. ఎందుకు అంటే మనం తినే డైట్ వల్ల మనం వర్క్ చేసే ఎన్విరాన్మెంట్, ఇప్పుడు చాలా మంది కంప్యూటర్లు ఎక్కువ వాడతారు, సెల్ ఫోన్స్ ఎక్కువ వాడతారు, రేడియేషన్స్ ఎక్కువ, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ వీటికి ట్రీట్మెంట్ చాలా పెద్దగా ఏమి ఉండదు, చాలా కామన్ చిన్న చిన్న టాబ్లెట్స్ తోని సరిపోతుంది మేడం. ఇది ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్ మేడం. అంటే జనరల్ నేను డిఫరెన్స్ ఏంటి అక్కడికి ఇక్కడికి అని చెప్తున్నాము. తర్వాత మాకు దాదాపు తర్వాత మా నాన్న కొంచెం మధ్యలో చనిపోయారు. ఒక 3-4 months నేను రాలేకపోయినాము. తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆండాల్ మేడం ఏం చెప్పారంటే, ఒక 6 months మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయదండి పిల్లల గురించి, అంటే 6 months మీరు ఫ్రీగా ఉండండి అని చెప్తారు మేడం. పిల్లల గురించి ఆలోచిద్దండి అని చెప్తారు. జనరల్లీ ఏమవుతుందంటే మనం వచ్చేది పిల్లల కోసం, వాళ్ళ గురించి ఆలోచించుకు ఉండలేము. తర్వాత వాళ్ళ గురించి మనం ఆలోచించకంటే ఇంట్లో వాళ్ళ ప్రెషర్ ఉంటుంది, అంటే పక్కన వాళ్ళు. తర్వాత 6 నెలలు అయిపోగానే ఇంట్లో మొదలు పెట్టినారు మేడం, ఇంకా అది అవ్వలేదు కదా, మీరు వేరే చోటుకి వెళ్ళండి అనేది. సో అది కూడా నేను చెప్పాను మేడం. మేము కౌన్సిలర్స్ ఇక్కడ చాలా ఫ్రీగా ఉన్నారు, అంటే చాలా ఫ్రీగా మాట్లాడగలం మనం వాళ్ళతో. మేము అదే చెప్పాం మేడం, ఇట్లా మా ఇంట్లో ఇంకా ట్రీట్మెంట్ మార్చేయమంటారు, వద్దులే అంటే 6 నెలలు చెప్పిన 6 నెలలు అయిపోయింది. నేను మళ్ళీ ఏమనుకున్నాను, మనం మధ్యలో వెళ్ళలేము కదా, ఒక 1 year చూద్దాం అనుకున్నాం మేడం. సో 1 year వరకు చూసాం. 1 year కూడా మాకు ప్రెగ్నెన్సీ రాలేదు. కానీ ఈ జర్నీలో ఏమైందంటే మేడం, అట్లీస్ట్ మా ఇద్దరికి బాండింగ్ ఏర్పడింది మేడం. అంటే ఎలా ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనుకున్నది అదే మేడం. మేము చెప్పాం కదా, మాకు ఫస్ట్ పిల్లల కంటే ముందు ఇద్దరి మధ్య బాండింగ్ బాగుండాలి అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఒక్కొక్క ఇష్యూ రిజాల్వ్ అవుతా వచ్చిందో కొంచెం హ్యాపీనెస్ అనేది పెరుగుతూ వచ్చింది మేడం. అంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండింది, బాధ లేకుండా సాటిస్ఫాక్షన్ అయితే ఉండింది. పిల్లలు అనేది ఖచ్చితంగా పుడతారు లేదు అప్పటికి మాకైతే తెలియదు. 1 year దాకా వెయిట్ చేశాం. తర్వాత అప్పుడప్పుడు వచ్చి ట్రీట్మెంట్ అంతా తీసుకున్నాం మేడం. చాలాసార్లు నేను భాస్కర్ సార్తో మాట్లాడినాను. అంటే మనకి అందరికీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. భాస్కర్ సార్ కానీ మేమైతే 1 hour దాకా మాట్లాడాం భాస్కర్ సార్తో. అంటే ఈ ఇష్యూ వచ్చింది ఎలా రిజాల్వ్ చేసుకోవాలి సార్, అంటే మన ఇంట్లో వాళ్ళు ప్రెషర్ పెడతా ఉన్నారు, వాళ్ళకి ఎలా నచ్చ చెప్పాలి. అప్పుడు భాస్కర్ సార్, శైలజ మేడం వీళ్ళందరూ ఏం చెప్పేవాళ్ళంటే, మీ ట్రీట్మెంట్ లో మీ పేరెంట్స్ ఇన్వాల్వ్ చేయండి. అంటే వాళ్ళ ఊరికే పాత్రదారులు కాకుండా, ఇప్పుడు మనము ట్రీట్మెంట్ లో ఇన్వాల్వ్ చేయడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా డైట్స్ ఉంటాయి. ఆ డైట్ లో మనం తయారు చేసుకొని వాళ్ళు తయారు చేయమని చెప్పండి. సో అప్పుడు వాళ్ళకు ఇంట్రెస్ట్ వస్తుంది, అప్పుడు వాళ్ళు కూడా మన ట్రీట్మెంట్ లో మనకు భాగంగా ఉంటారు వాళ్ళు. అలా స్టార్ట్ అయింది మేడం మా ఇంట్లో జర్నీ. ఇంకా తను చెప్తుంది మళ్ళీ. అందరికీ నమస్కారం. సో తను చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అంటే ఇక్కడికి హాస్పిటల్కి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్. నాకు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చి నా బిడ్డను తీసుకోవడం అనేది అంటే నా రియల్లీ ఏ బ్లిస్. అండ్ ఏంటి అంటే అంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటది. ఎంత హ్యాపీగా ఉంటది అంటే అప్పుడప్పుడు నేను కూర్చొని ఆలోచిస్తే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటదంటే, అంటే నాకు చాలా హ్యాపీ చైల్డ్ వచ్చింది. ఎందుకు హ్యాపీ చైల్డ్ వచ్చిందంటే మేడం నన్ను అలాగా ట్రైన్ చేశారు. అంటే ఒక డాక్టర్ ఒక పేషెంట్ ని ట్రైన్ చేయడం అంటే అది అసలు ఇప్పుడున్న టైం అంటే ఇప్పుడున్న టైం ఎవరికి టైం ఉండదు. అలాంటిది ఒక్కొక్క పేషెంట్ ని మేడం అలా ట్రైన్ చేస్తున్నారు. మేము ఒక పేషెంట్ మేడం కి. కానీ ఎందుకు నేను ఇంత ఇంటెన్సివ్ గా చెప్తున్నానంటే ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ నేను రియల్ గా మేడం దగ్గర ట్రైన్ అయ్యాను. అండ్ ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ ఐఎమ్ మదర్ ఆఫ్ గుడ్ చైల్డ్. ఎలాగా అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చి కొత్త వాళ్ళు నా పిల్లని చూడగానే ఆ పాప వచ్చి ఫస్ట్ స్మైల్ అంటే ఏముండదు, అంటే ఫస్ట్ స్మైల్ ఇచ్చేస్తుంది, లేవగానే ఫస్ట్ స్మైల్ ఇచ్చేస్తుంది. కానీ ఏంటి అంటే క్రాంకీగా ఉండదు. అంటే ఇప్పుడు చూసే పిల్లలు అంటే నేను అనుకునే అందరూ అంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలాగ చేయాలి, అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కష్టం. కానీ ఇలాంటి డాక్టర్స్ దొరికితే ఈజీ. ఎందుకంటే త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ నేను అనుకున్నాను నా 9 months అప్పుడే అయిపోయాయా, నిజంగా అనుకున్నాను. ఎందుకంటే నాకు అసలు నా 9 months లో నాకు ఒక్క క్షణం కూడా నేను అంటే బాధగా కానీ ఎక్కడా నేను ఇంత కష్టపడుతున్నాను అన్న ఫీలింగ్ ఎక్కడా లేదు. అంటే ఇదంతా ఎలాగొచ్చిందంటే మేడం ఆల్రెడీ నా మైండ్ సెట్ చేసేసింది. ఎలా సెట్ చేసిందంటే ఇంకా జరగబోయేదంతా హ్యాపీ. నువ్వు 7 ఏళ్ల నుంచి ఎంతో ఎక్స్టర్నల్ ప్రెషర్ ఎదుర్కొన్నావు. అంటే నేను ఇక్కడ ఉన్న అందరికీ చెప్తున్నాను ఏంటి అంటే ఎప్పుడు కానీ మనం ఇప్పుడు పడుతున్నది కష్టం అని అస్సలు ఫీల్ అవ్వకండి. మీరు ఇప్పుడు పడుతున్న అంటే కష్టం అని ఫీల్ అయ్యామంటే అది ఖచ్చితంగా మనం అంటే చెయ్యలేము. అదే మనం ఏంటి అంటే ఇది
ఇది అంటే ఇది ఇది లెర్నింగ్ ఫేజ్. ఆ ఓవరాల్ జర్నీ, ఫర్టిలిటీ జర్నీ కానీ ప్రెగ్నెన్సీ జర్నీ కానీ నాకు చాలా అంటే చాలా నేర్పింది. ఫర్టిలిటీ జర్నీ ఏం నేర్పింది అంటే బేసికలీ అంటే ఒక వైఫ్ ఎలాగ ఉండాలి అనేది నాకు నేర్పింది. అది నాకు తెలిసి ఏ హాస్పిటల్లో చెప్పరు, కానీ ఇక్కడ చెప్తారు. ఒక హస్బెండ్ ఎలా ఉండాలి, ఒక వైఫ్ ఎలా ఉండాలి. మీరు నమ్ముతారో అంటే అంటే నేను చెప్పేది ఎగ్జాగరేట్ గా ఉండొచ్చు, కానీ ఏంటి అంటే అది నిజం. నేను చాలా మందికి మా ఫ్యామిలీలో కూడా చెప్పాను, పిల్లలంటే ఏదో ఒక మిషన్స్ బయట వచ్చేసేది అది కాదు. రేపు అంటే ఇప్పుడు అంటే బిడ్డ ఇంట్లో ఉంది అంటే ఆ బిడ్డ ఎంత హ్యాపీగా పెరగాలి అన్నది ఎవరు నేర్పిస్తారు? కానీ ఇక్కడ మాత్రమే చెప్తున్నారు ఏంటి అంటే నువ్వు మదర్ గా ఎలాగ ఉండాలి, నువ్వు ఒక వైఫ్ గా ఎలా ఉండాలి, హస్బెండ్ ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు, ఇవన్నీ ఇక్కడ మాత్రమే నేర్పిస్తున్నారు. నేనైతే 100 to 200% ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఎక్కువ నేర్పించేది ఏంటంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్. ఎందుకంటే ఇప్పుడున్న వైఫ్ కి టైం ఉండదు, హస్బెండ్ కి టైం ఉండదు. వైఫ్ కి అర్థం చేసుకోవడానికి ఉండదు, హస్బెండ్ కి అర్థం చేసుకోవడానికి ఉండదు. చాలా గ్యాప్స్ అందరికీ ఉంటాయి, కానీ అవన్నీ ఇంపాక్ట్ పిల్లల మీద పడితే పిల్లలు అంటే చాలా మంది మనం వింటుంటాము, పిల్లలు క్రాంకీగా ఉంటారు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఎవరి దగ్గరికి వెళ్ళరు. ఇవన్నీ ఏంటి అంటే ఈ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్లే. కానీ నేనైతే ఏం మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో కానీ చెప్పాడు. కానీ నేను 7 years ఆఫ్ జర్నీలో నేను ఎప్పుడు నాకు పిల్లలు లేట్ అయ్యారని నేను పర్సనల్ గా ఫీల్ అవ్వలేదు. కానీ ఇక్కడికి వచ్చాక ఏం చెప్పాను, ఇక్కడికి వచ్చాక నేనేం నేర్చుకున్నానంటే భాస్కర్ సార్ తో మేడంతో మాట్లాడిన తర్వాత ఫస్ట్ నేను వైఫ్ గా ఉన్నానా, బాగా నేను ఒక బిడ్డను తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నానా, అది మాత్రం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. నేను నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చే టైంకి ఐఎమ్ 100% రెడీ దట్ నేను నా బిడ్డను తీసుకోవడానికి నేను రెడీ అయ్యాను. నేను నా బిడ్డకి మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వబోతున్నాను అన్న కాన్ఫిడెన్స్ నా మైండ్కి వచ్చింది. ఇక్కడ బేసికలీ ఏంటి అంటే అది ఏదైనా కానీ మైండ్ అనేది రియల్ గేమ్ ప్లే చేస్తుంది. మెడిసిన్ ప్లే చేస్తుంది, కానీ ఏంటి అంటే ఆ మెడిసిన్ ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు, 7 years గా అయింది కదా అందరూ ఐవీఎఫ్ చేసేసుకుంటున్నారు, మీరేంటి ఇద్దరు సాఫ్ట్వేర్లు డబ్బులు ఉన్నాయి కదా వెళ్ళి ఐవీఎఫ్లు చేయించుకోండి అని. ఐవీఎఫ్లు చేయించుకుంటాము, మాకు టెక్నాలజీ తెలుసు, కానీ నాకు వద్దు. నాకు అంటే టెక్నాలజీ అంటే అది ఎప్పుడు బియాండ్ ద కేస్. నాకేంటంటే నా మీద నమ్మకం ఉంది. ఫస్ట్ ఏంటి అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. ఏంటి ఆడవాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, తర్వాత మీ హస్బెండ్స్ మిమ్మల్ని అర్థం చేసుకోండి. మేడం ఫస్ట్ వచ్చిన వెంటనే ఏంటి అంటే ఫస్ట్ మీరు వాకింగ్ ఇద్దరు కలిసి నడవండి అని చెప్పారు. నేను ఫస్ట్ అనుకున్నాను దానివల్ల ఏమవుతుంది, నార్మల్ గా మేము ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం. కాదు, చాలా విషయాలు ఓపెన్ అప్ అవుతారు, చాలా విషయాలు ఎప్పుడు మాట్లాడే విషయాలు కూడా ఓపెన్ అప్ అవుతారు అప్పుడు. సో ఏంటి అంటే ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వండి, తర్వాత పేరెంట్స్ అవ్వండి, తర్వాత మీ పిల్లలు ఎలాగుంటారో అప్పుడు మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు. సో దానికి రియల్ ఎగ్జాంపుల్ నేనే. అంటే నేను ఏది ఎగ్జాగరేషన్ చెప్పలేదు, నాకు ఇప్పుడు అనిపిస్తుంది అంటే ఇంత అంటే నేను ఇంతవరకు అంటే నేను చెప్పేది కాదు, నా చుట్టుపక్కల అంటే పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ కూడా చూస్తుంటారు, మీ పాప అసలు ఏడవద్దు, మీ పాప బాగా 9 to 10 hours స్లీప్ ఉంటది, రాత్రి పొద్దున్నే హ్యాపీగా లేస్తుంది, తింటది, నిద్రపోతుంది. అంటే ఇదంతా ఎందుకు అంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఎందుకు అంటే నా ప్రెగ్నెన్సీ అనేది ఎంత స్మూత్ గా చేయాలి. నేను ఎలాగున్నానంటే ఏదో ఒక టెంపుల్లో ఉన్నట్టు నా ఇంటిని ఒక టెంపుల్ చేసేసాను నా ప్రెగ్నెన్సీలో. ఎలా అంటే మార్నింగ్ లేవగానే నా రొటీన్ ఎలాగుంటది అంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను ఇలా దేవుడి సాంగ్స్ పెట్టేసుకొని నా కిచెన్ లో వండేసుకొని ఆఫీస్ కి రెడీ అయిపోయి దీపం పెట్టేసుకొని ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఆఫీస్ లో అందరితో మాట్లాడేదాన్ని. అంటే నేను ప్రెగ్నెంట్ అని చెప్పి అందరు చాలా ఏమంటారు కేర్ తీసుకునే వాళ్ళు. ఆ తర్వాత ఇంటికి వచ్చేదాన్ని, షాపింగ్కి వెళ్ళేదాన్ని. సో ఏంటి అంటే ఈ మొత్తం ఓవరాల్ జర్నీ నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండండి, తృప్తిగా ఉండండి. అంటే ఏంటి నేను కరెక్ట్ గా చేస్తున్నానా అని చేయండి. అంటే ఎంతసేపు ఈ హాస్పిటల్ మంచిదా, ఇక్కడ రేటింగ్ చేసే బదులు ఫస్ట్ మనం కరెక్ట్ ఉన్నామా అనేది మనల్ని మనం రేట్ చేసుకోండి. డెఫినెట్ గా ఏంటంటే వర్కౌట్ అవుతుంది. దానికి ఆల్మోస్ట్ మేము 7 years తర్వాత అంటే నాకు చాలా ఎక్స్టర్నల్ ఎంత ప్రెషర్కి వెళ్ళిపోయానంటే ఒక్కొక్కసారి అంటే ప్రెషర్ అనేది అన్ని వైపుల నుంచి వచ్చింది. కానీ ఏంటి అంటే నేను బయట పడలేక అంటే కొంచెం నేను ఏంటంటే ఎవరితో షేర్ చేసుకునేదాన్ని కాదు.
కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక్కొక్కసారి మేడం దగ్గర వచ్చి ఏడ్చేసేదాన్ని, ఒక్కొక్కసారి శైలజ మేడంకి ఫోన్ చేసి మేడం ఏంటిది ఇంకా నాకు అలా ఏడ్చేసేదాన్ని. కానీ మేడం చెప్తారు ఏడ్చేసేయి, నెక్స్ట్ నువ్వు ఫ్రీ అయిపోతావు, ఏడ్చేసిన తర్వాత నువ్వు ఫ్రీ అయిపోతావు, మళ్ళీ నువ్వు కొత్తగా ఆలోచిస్తావు. సో అది అండ్ నాదేంటి అంటే ఈ 7 years లో మేము యాక్చువల్లీ కోవిడ్ కూడా మధ్యలో వచ్చింది. మేము 2020లో వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళాము, మధ్యలో కోవిడ్ వచ్చింది, కోవిడ్ లో రాలేకపోయాము. తర్వాత మళ్ళీ మేడం దగ్గరికి వచ్చాక మేడం నాకే ఛాయిస్ వదిలేశారు, మాకే ఏమనుకుంటున్నారా మేడం, నేను వెయిట్ చేస్తాను, నాకు వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంది అంటే సరే మేడం వెయిట్ చేద్దాము ఒక 3-4 months అంటే జాన్ 2023కి ఒకవేళ అవ్వకపోతే నెక్స్ట్ ఏంటో అనేది చూద్దాము, ఎందుకంటే టైం పీరియడ్ అనేది అయ్యింది కదా అంటే మేడం నాకు ఎందుకు వస్తుంది అనిపిస్తుంది అని మేడంకి చెప్పాను. నెక్స్ట్ వెళ్ళాను. మేము బెంగళూరు టు నెల్లూరు వచ్చేవాళ్ళం, అంటే కడప నేటివ్ అయినా మేము అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసేవాళ్ళము, ఎందుకంటే జాబ్ అక్కడ ఉంది కాబట్టి. సో వెళ్ళాము. తర్వాత ఏంటి అంటే మేడం ఏం చెప్పారంటే ఫస్ట్ మైండ్ ఫ్రీగా పెట్టేసేయండి, మీరు పిల్లలు అనే ప్రెషర్ ని పెట్టుకొని మీరు చేయలేరు. అంటే ఎప్పుడైతే మన మీద పిల్లలు అనే ప్రెషర్ పడుతుందో అది ఏంటంటే మనం ఏదైతే ప్రెగ్నెన్సీ జర్నీ ఉందో దాని మీద డెఫినెట్ గా ఎఫెక్ట్ పడుతుంది. ఆ టెన్షన్ అనేది మనకు వచ్చేస్తుంది, ఈ మంత్ వచ్చేస్తుందా, నెక్స్ట్ మంత్ వచ్చేస్తుందా, ఎందుకు రావట్లేదు, ఈ క్వశ్చన్స్ అన్ని వద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను నేర్చుకుంది, ఫస్ట్ మీరు ఎవ్వరు గూగుల్ చేయొద్దండి, ఏ ఇన్ఫర్మేషన్ ని గూగుల్ చేయొద్దండి. ఏంటి అంటే నాకు లేదు తినకుండా ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కునేస్తాడు, అది నిజమో అబద్ధమో తెలీదు, కానీ ఏంటంటే మైండ్ లో అదే ఇన్ఫర్మేషన్ ఉండిపోతుంది. అంటే దీని ఏంటంటే ఫస్ట్ మీరు వెళ్ళే డాక్టర్ ని నమ్మండి. నేను భాస్కర్ ఆండాల్ మేడం ని ఎలా అంటే నాకు ఎంత గుడ్డిగా అంటే ఇంకా మేడం నువ్వు ఇది ఇచ్చి పొడుచుకో అంటే నేను పొడుచుకోవడానికి రెడీ, నేను అంత గుడ్డిగా నమ్మాను. ఎందుకంటే మేడం నా ఫ్యామిలీ లైఫ్ ని సెట్ రైట్ చేశారు కౌన్సిలింగ్ తో. డెఫినెట్లీ నేను మంచి బిడ్డని తీసుకోవడానికి మేడం హెల్ప్ చేస్తారు. మనం వచ్చింది దానికి, మేడం ని నమ్మింది దానికి. సో డెఫినెట్లీ మేబీ లేట్ అవ్వచ్చేమో కానీ డెఫినెట్ గా అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే మేడమే చెప్తారు కదా ఆప్షన్. సో ఇంకెందుకు మనం అంటే అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి, అంతమందిని కనుక్కోవాల్సిన అవసరం ఏంటి అని నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ఫర్టిలిటీ ట్రీట్మెంట్. సో మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అయితే అవుతారు. కానీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత నేనేం చెప్తున్నానంటే మీరు ఎవరి మాటలు ఇప్పుడున్న ప్రెషర్స్ అప్పుడు తీసుకోకండి దయచేసి. మీరు ఇంత కష్టపడి మీరు ఒక ప్రెగ్నెంట్ అయ్యారు, మీ ప్రెగ్నెన్సీని మీరు ఎంత ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకుంటే మీ నెక్స్ట్ జనరేషన్ అంత బాగుంటది. అంటే మనం ఇక్కడ ఆగిపోయాం, మన బిడ్డలు కూడా ఇక్కడే ఆగిపోకూడదు కదా, ముందుకు వెళ్ళాలి కదా. నెక్స్ట్ నేనేంటి స్పేస్ కి వెళ్ళాలి అని చెప్పట్లేదు, అంటే అంటే కల్చరల్ వైజ్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ వైజ్ కానీ లేకపోతే సోషల్ గా కానీ అంటే నెక్స్ట్ మన పేరెంట్స్ కంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలని అనుకుంటాం. సో ఏదైతే మనం అనుకుంటున్నామో డెఫినెట్ గా మీరు అది ఆ ప్రెగ్నెన్సీ టైంలో డెఫినెట్ గా మీరు చెప్పుకోండి మీ బేబీ. సో ఇదే టాక్ టు బేబీ అని చెప్పారు మేడం. నేను ఆ బుక్ మొత్తం చదివాను, టాక్ టు బేబీ బుక్. యాక్చువల్లీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడు చదివేదాన్ని. అండ్ నేను మేడం చెప్పిన తర్వాత యాక్చువల్లీ నాకు ఒకే ఒక ఇన్స్పిరేషన్ ఏంటి అంటే నేను మహాభారతం మొత్తం చూసా, అంటే లైక్ ఎపిక్ అది చూసాను. దాని తర్వాత నాకు గట్టిగా నేను అనుకున్నాను అంటే ఆ టాక్ టు ద బేబీ అనేది ఆ మహాభారతంలో అభిమన్యుడికి అర్జునుడి చెప్పడం జరుగుతుంది. సో అతని కడుపులో ఉండే అంత పెద్ద స్కిల్ పుట్టగానే వచ్చినప్పుడు మనం చేయలేము. అంటే ఇది ఏంటి అంటే ఇప్పుడున్నది ఏంటంటే నెగ్లిజెన్స్ అవుతుందా, మనకేంటి అవ్వకపోతే తర్వాత నేర్చుకుందాంలే, ఈ నెగ్లిజెన్స్. అంటే మనం ఇంత కష్టపడి ఇంతవరకు వచ్చామంటే అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మన చేతిలో ఉంది ఏంటంటే మన బిడ్డకు మనం ఏమి ఇవ్వాలి. సో టాక్ టు ద బేబీ అనేది చాలా 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 నేను చెప్తున్నాను 1000 times ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుందంటే నేను నా పిల్లకి చెప్పాను, అంటే నువ్వు అందరి దగ్గరికి వెళ్ళాలి హ్యాపీగా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు హ్యాపీ ఏ సిచ్యువేషన్ అయినా హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి. అండ్ నా అలాగా అస్సలు ఉండొద్దు అని చెప్పి. నాకు చాలా షార్ట్ టెంపర్, చాలా కోపం, నా అలాగా అస్సలు ఉండొద్దు. ఏ సిచ్యువేషన్ అయినా ఈజీగా హ్యాండిల్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. సో ఇదంతా నాకు అంటే నేను ఇప్పుడు
మేబీ అంటే తను 6 months బేబీ, కానీ ఏంటి అంటే తను ఎప్పుడు ఎక్కువ ఏడవడం నేను చూడలేదు ఇంతవరకు చూడనే లేదు 6 months లో. నార్మల్ గా బేబీస్ వల్ల నిద్ర ఉండదు ఇవన్నీ అంటారు, కానీ నాకు ఎప్పుడు 9 hours స్లీప్ ఉండేది. చాలా రేర్ గా అంటే తనకి ఫీవర్ వచ్చినప్పుడు అలా కాకపోయి ఆ సిచ్యువేషన్స్ కాకుండా ఎవ్రీడే నాకు 9 గంటలు స్లీప్ ఇచ్చేది ఆ పాప. స్లీప్ ఉంది ఇప్పుడు కూడా. సో చాలా టాకింగ్ టు ద బేబీ అనేది చాలా హెల్ప్ అయింది. అండ్ ఈ టాకింగ్ ఈ బెంగళూరులో కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎక్కడ ఇది చెప్పలేదు. అండ్ మేము అడిగాము ఇలా టాకింగ్ టు ద బేబీ ఉంది కదా, సో మేము అది యాక్చువల్లీ మేడం మేము ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాము, ఇది చదువుతున్నాము, సో మీరు ఇంకా ఏమైనా సజెస్ట్ చేయగలరా నా ప్రెగ్నెన్సీ జర్నీ ఇంకా ఎఫెక్టివ్ గా ఉండడానికి అంటే టాకింగ్ టు ద బేబీ అదేంటి అన్నారు. మేడం మేము వెళ్ళిన మేడం దగ్గర ఇలా సజెస్ట్ చేశారు. ఓ అవునా, ఐ విల్ ఆల్సో సర్చ్ అని చెప్పి సర్చ్ చేశారు అని చెప్పారు ఆ మేడం. సో తర్వాత ఇంకా క్యాజువల్ గా మేము అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా ప్రతి మంత్ మేము రిపోర్ట్స్ మేడం మాకు ఫాలో అప్ శైలజ మేడం కి రిపోర్ట్స్ పెట్టేవాళ్ళము. శైలజ మేడం ఆండాల్ మేడం దగ్గర సజెషన్స్ తీసుకునేవాళ్ళు ఏమైనా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మన మైండ్ మన మీద ఎలా ప్లే చేస్తుంది అన్నది. నాకు ప్రెగ్నెన్సీ ఫస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే నాకు జెస్టేషనల్ డయాబెటీస్ డిటెక్ట్ అయింది, ఇమ్మీడియట్ గానే డిటెక్ట్ అయింది. అంటే నాకు ఇంతవరకు షుగర్ లేదు, కానీ ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చింది. అది కామన్ అంట, కానీ నాకు వచ్చింది. ఏంటి అంటే నేను త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ జర్నీ అంటే అక్కడ ఉండడం వల్ల, బెంగళూరులో ఉండడం వల్ల నన్ను ఎలా భయపెట్టేశారంటే లైక్ నువ్వు కొంచెం ఎక్కువ తింటే అది ప్రీటర్మ్ బేబీ పుట్టేస్తుంది, షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతే బేబీ వెయిట్ పెరిగిపోతుంది, సో చాలా జాగ్రత్తగా ఉండాలా అనేసి చెప్పారు. నేను మేడం కి వెంటనే కాల్ చేశాను, మేడం ఇలా జెస్టేషనల్ డయాబెటీస్ నా దగ్గర మేడం వీడియో కూడా ఉంది. జెస్టేషనల్ డయాబెటీస్ కి మేడం ఒక వీడియో చేశారు, ఏం ఫుడ్ తీసుకోవాలి ఎలా ఉండాలి అని. నేను ఎలా అంటే ఇలా అక్కడ నాకు మేడంతో మాట్లాడే ముందు వరకు గ్రామ్స్ లో లెక్క పెట్టుకొని తినేదాన్ని. నేను ఒక 3 months చేశాను. రైస్ ఇన్ని గ్రామ్స్ తినాలి, కర్రీ ఇన్ని గ్రామ్స్ తినాలి. సో ఎలా అయిపోయిందంటే నన్ను ఏ రేంజ్ లోకి తీసుకెళ్లిపోయారంటే నువ్వు ఇలా ఉండకపోతే నీకు ప్రీటర్మ్ బేబీ పుట్టేస్తుంది, వెయిట్ ఎక్కువ అయిపోతే నీకు మధ్యలో చేసేయాలి డెలివరీ అన్నట్టు. సో తర్వాత మేడం ఇంత స్ట్రిక్ట్ గా అవసరం లేదమ్మా, ఓకే నువ్వు తిను, ఏం తినాలనుకుంటున్నావు తిను, కానీ వాకింగ్ చేయి, అంటే నేను అప్పుడు యోగా చేసేదాన్ని, మెడిటేషన్ చేసేదాన్ని ప్రెగ్నెన్సీ మొత్తం. ప్రతిరోజు యోగా చేసేదాన్ని, ప్రతిరోజు మెడిటేషన్ చేసుకునేదాన్ని. సో సరిపోతుంది అని చెప్పారు. కానీ అంటే ఏమి అంటే నేను ఎప్పుడైనా ఆఫీస్ లో లంచ్ టైమ్ లో మాట్లాడేదాన్ని, నాకు జెస్టేషనల్ డయాబెటీస్ ఉందంటే మా కలీగ్ చెప్పేది నాకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది, సో నేను బేబీ వెయిట్ పెరిగిపోయిందని సి సెక్షన్ చేసుకున్నాను, అందుకే సెకండ్ బేబీ కూడా ప్లాన్ చేసుకోవట్లేదు, ఎందుకు అసలు చాలా రిస్క్ ఇది అది అని చెప్పారు. కానీ నా ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంది. నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నేను చాలా హెల్దీగా ఉన్నాను. చాలా ఒక్కొక్కసారి నేను 3 kilometers నడిచేసేదాన్ని, 3 kilometers వాకింగ్ చేసుకుంటే వెళ్ళిపోయేదాన్ని. టెక్ పార్క్ లోపల ఎంట్రన్స్ నుంచి మా బిల్డింగ్ వరకు వెళ్ళిపోయేదాన్ని, ఎందుకంటే నేను ఇంటెన్షనల్ గానే చేసేదాన్ని. అది అంటే నాకు ప్రతి డేకి ప్రూవ్ అయ్యేది నేను హెల్దీగా ఉన్నాను. ఏంటి అంటే ఇక్కడ నా మైండ్ అనేది చాలా, అంటే నేను హెల్దీగా ఉన్నాను అనేది నా మైండ్ చాలా ప్లే చేసింది రోల్. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో కానీ ప్రెగ్నెన్సీ జర్నీలో కానీ మైండ్ అనేది చాలా ప్లే చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్ కి మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో మీ నెక్స్ట్ జనరేషన్ అంతకంటే స్ట్రాంగ్ గా ఉంటది. నేను అది మాత్రం చెప్పకూడదు. మీరు స్ట్రాంగ్ గా ఉండాలంటే మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కావాలి. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కాలేదు, మీ ఇమ్మీడియట్ గా ఎవరున్నారు, మీ హస్బెండ్ సపోర్ట్ తీసుకోండి. సో ఏంటి అంటే కనీసం డైట్ లో ఇద్దరు కలిసి మనం ఇది చేసుకుందాం, ఇది తిందాం, ఇలా ఉందాం. ఈ కమ్యూనికేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ కమ్యూనికేషన్ ఇదొకటి చెప్పగలుగుతున్నాను. కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉండండి. తర్వాత ప్రెగ్నెన్సీ జర్నీని, ఫర్టిలిటీని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఈ ఫేజ్ మళ్ళీ రాదు, అస్సలు రాదు. ఏంటి అంటే మీరు ఇంత జర్నీ చేశారు, ఇంత మందిని కలిశారు, ఇంతమంది మిమ్మల్ని మీ బిడ్డని వెల్కమ్ చేశారు. ఇది మళ్ళీ మీరు రీప్రొడ్యూస్ చేయగలరా? సినారియో చేయలేరు, అంటే ఏది చేయలేరు. కానీ ఇంత హ్యాపీయెస్ట్ మూమెంట్స్ మీరు మళ్ళీ మీరు ఎంతసేపు దీన్ని ఒక కష్టంగా ఫీల్ అవ్వకండి. ఫర్టిలిటీ అయ్యో అందరికీ ఫ్రీ, నేను చాలాసార్లు అందరికీ ఈజీగా అయిపోతుంది, నాకు ఏమీ లేదు, ఎందుకు నాకు అవ్వట్లేదు అంటే మేబీ దేవుడు నాకు డిఫరెంట్ గా రాశాడు, ఇవన్నీ నేర్చుకొని పొమ్మన్నాడేమో ముందుకి. నేను ఇలాగే అనుకున్నాను, ఇవన్నీ లెర్నింగ్ ఫేజ్ నాకు, అంటే ఇవన్నీ నేర్చుకొని ముందుకు పో, అంటే నీకు ఇంకా బెటర్ అంటే నీ జైలుని ఇంకా బెటర్ గా నువ్వు చూడాలేమో.
సో ఇవన్నీ ఎంత పాజిటివ్ అయితే అంత పాజిటివ్ తీసుకోండి. అండ్ ఇంకొకటి డెఫినెట్ గా ఇక్కడ ఉన్నందుకు నాకు 100% ఏంటంటే మీరు డాక్టర్ ని ట్రస్ట్ చేయండి. 100% ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రెగ్నెంట్ అవుతారు. ఎందుకంటే నేను అయ్యాను కాబట్టి చెప్తున్నాను. మీరు ప్రెగ్నెంట్ అవుతారు, కానీ మీరు అంతకంటే ముందు నేర్చుకోవాల్సింది, నేను ఒక మదర్ అయితే నేను ఎలాగ ఉండాలి అని నేర్చుకోండి. అది మేడం వాళ్ళు అంటే 10 మందితో మీరు మాట్లాడినప్పుడు నేను ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అనేది డెఫినెట్ గా మీకు అర్థమవుతుంది. అది ఇక్కడే అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి మీకు షేర్ చేయాలని చూస్తున్నాను. ఏంటి అంటే నా డెలివరీ నేను బెంగళూరులో చేసుకుందామని చెప్పి చూసాను. నాది October 24, 2023 డెలివరీ అయింది. ఆ రోజు విజయదశమి, దసరా. సో నాకేం చేశారంటే 9 months ఏమైందంటే నాకు త్రూ అవుట్ జర్నీ 8th month వరకు గ్రోత్ స్కాన్ వరకు నాకు నార్మల్ అవుతుంది అని చెప్పారు మేడం. అవుతుందంటే నేను నాది చూసి నేను కూడా పాస్గా అయ్యో నాకు నార్మల్ డెలివరీ అయిపోతుంది అనుకొని నేను కూడా యాక్టివ్గా ఉన్నాను. అండ్ నేను ఇంకా ఆ కాన్ఫిడెన్స్ తో నేను 9th month లో నేను శ్రీమంతం చేసుకున్నాను. ఆ శ్రీమంతంకి అవ్వాల్సిన అన్ని ఫంక్షన్ హాల్తో సహా నేనే తిరిగి బుక్ చేసుకున్నాను. తర్వాత ఏమైందంటే నాకు యాక్చువల్లీ ఫస్ట్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 24th డెలివరీ అయినప్పుడు ఒక్క నిమిషం నేను చెప్తానండి. అది October 16th యాక్చువల్లీ శ్రీమంతం అనుకున్నాము. సో అంటే నేను ఎక్కువ తిరిగాను డాక్టర్స్ దగ్గర. జనరల్ ఏమవుతుందంటే 8th month వరకు నార్మల్ డెలివరీ అని చెప్పారు. ఎవ్రీథింగ్ వాస్ ఫైన్, అంటే అంత బేబీ నార్మల్ గ్రోత్ ఉంది. అంటే జస్టిన్ డయాబెటిస్ ఇన్సులిన్ కొంచెం వాడాల్సి వచ్చింది, వాడాము. కానీ అది ఏమైపోతుందంటే మనకు ఒక సినారియో చెప్తారు చూసారా, అంటే లాస్ట్ వరకు వచ్చి టక్కని హ్యాండ్ ఇచ్చినట్టే జరిగింది మా విషయంలో. అప్పటి వరకు నార్మల్ డెలివరీ అంతా బేబీ బాగుందన్నారు. తర్వాత ఫైనల్లో ఒక రోజు టెస్ట్ చేస్తే ఆమె మేడం మౌనికని అరిచారు. అంటే చాలా రూడ్ గా బిహేవ్ చేశారు. అంటే ఫైనల్ అదే ఫైనల్. ఆ రోజు చెప్పారనమాట ఏమని, మీరు ఎప్పుడు డెలివరీకి రావాలని ఆ రోజు చెప్పారు. అంటే 21st వెళ్ళాము మేము, October 21st వెళ్ళాము. 20 కానీ 21 కానీ వెళ్ళాము. ఆ ఫైనల్ మూమెంట్ లో ఆమె చాలా రూడ్ గా నీకు నార్మల్ డెలివరీ చేసుకునేంత లేదు, అసలు ఇట్లే నన్ను ఉండాల్సింది అంటే అంతవరకు పాజిటివ్ గా ఉన్న డాక్టర్. ఆమె చాలా సీనియర్ డాక్టర్. మీరు ఐ జస్ట్ వాంట్ టేక్ నేమ్స్ తీసుకోను, కానీ బెంగళూరులో top 10 లో ఆమె top 3 లో ఉంటారనమాట. సో ఆమె ఆ టైంకి మాకేం అర్థం అవ్వలేదు. కానీ నేనైతే అక్కడ నార్మల్ డెలివరీకి 1,80,000 కట్టమని, నార్మల్ డెలివరీ కట్టడానికి రెడీ అయిపోయాను. కట్టడానికి వెళ్ళాను. అప్పటికి మాకు ఆప్షన్ లేదు. ఇంకా ఇన్ని రోజులు ఈమె దగ్గర చూపించుకున్నాము. ఇప్పుడు ధైర్యం చేసి వేరే దగ్గరికి వెళ్ళేంత ధైర్యం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఇంకో ఆప్షన్ ఏమన్నా ఉందంటే అర్థం కాలేదు. నేను కట్టడానికి వెళ్ళాను, మా మౌనిక బయట వచ్చి కూర్చుని ఏడ్చేసింది. ఇన్ని రోజులు ఉండి కూడా ఎట్లా అని. తర్వాత వెంటనే మేము శైలజ మేడంకి ఫోన్ చేశాను. ఆ మేడంకి ఫోన్ చేసి, మేడం ఇలా అంటారు ఏం చేయాలా అంటే, ఇప్పుడు అంటే 24వ తేదీ పుట్టాం, 21వ తేదీ మేము బెంగళూరు నుంచి ట్రావెల్ చేసాం. 21వ తేదీ ట్రావెల్ చేసాం. నేను దాదాపు 7-8 గంటలు డ్రైవ్ చేసుకొని వచ్చాం ఇద్దరం. అంటే అంత ధైర్యం అనేది మాకు ఎలా వచ్చిందంటే, అందరూ మా ఇంట్లో ఎవరికి తెలియదు. మా అత్త వాళ్ళు ఉన్నారు, మా అత్త, నేను, మా వైఫ్ వచ్చాము అంతే. కానీ ఒకటి ఏంటి అంటే, ఇక్కడ జనరలీ ఏమవుతుంది, అంత ధైర్యం ఎలా వచ్చింది అంటే 2-3 రోజుల ముందు అంత 10 గంటలు జర్నీ చేయాల్సిన అవసరం ఏముంది అని చాలా మంది అడిగారు మా ఇంట్లో కూడా. కానీ ఏమైపోతుందంటే నమ్మకం అంతే. ఇంకొకటి ఏంటంటే, జనరలీ మైండ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక సినారియో. అంటే జనరలీ ఏంటంటే, జనరలీ ఏముంది, ఆడవాళ్ళకి ఎంత నమ్మకం ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్తగా మేము కూడా, ఎవరైనా హస్బెండ్ కూడా అంత ధైర్యం చేయరు కదా. అంటే మౌనిక ఎంత కాన్ఫిడెంట్ గా ఉండిందంటే, మాకు అంత నమ్మకం ఆండాల్ మేడం మీద కానీ భాస్కర్ సార్ వీళ్ళ మీద. సో ఏం అవ్వదు, ఆండాల్ మేడం ఏమని చెప్పింది, ఒక చిన్న టాబ్లెట్ ఇస్తాను, అది వేసుకొని వచ్చేయండి, ఏం కాదని చెప్పారు. తర్వాత అంత నమ్మకం కాబట్టి వచ్చాము. ఇంకొకటి ఏంటంటే 3-4 అంటే దాదాపు మా కంప్లీట్ జర్నీ 2020 నుంచి 2023 3 సంవత్సరాలు కరెక్ట్ గా. ఆండాల్ మేడం కూడా చాలా సార్లు అన్నారు ఏమని, మీరు ఇంకా ఐయుఐకి వెళ్తారు. ఆప్షన్ మమ్మల్ని ఫోర్స్ చేయలేదు. అమ్మ 1 year వచ్చారు, 1.5 year వచ్చారు కదా, ఐయుఐకి వెళ్తారు, ఆప్షన్ ట్రై చేస్తారా. అట్లా మాకు మధ్యలో ఒకసారి ట్రిప్స్కి వెళ్ళమని చెప్పారు, బ్రేక్స్ తీసుకోమని చెప్పారు. అంటే ట్రీట్మెంట్ ఆపేసి మీకు అంతా బాగుంది, రావద్దండి, ఇంకా ఎందుకు రావాల్సిన అవసరం లేదు అంటే నేను అది అట్లా కూడా చెప్పారు. మాకు అన్ని ఆప్షన్స్ అయిపోయి మేడమే ఇంకా October 21, 2022లో మేము ఫైనల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చాం. నాకు తెలిసి 2nd row లో కూర్చున్నాను మేము కూడా. అప్పుడు అనుకునే వాళ్ళు వీళ్ళు చెప్తారు, వీళ్ళకి వచ్చి నా ఆలోచన నేను చెప్తాను. ఆ రోజు మాట్లాడగా వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతారు, వాళ్ళకి వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు, మనకు వచ్చినప్పుడులే అన్నాడు. అదే చెప్తున్నాను, జనరల్లీ అలా మైండ్ సెట్ మనకు ఉంటుంది. కానీ ఏంటి అంటే ఎందుకంటే మనం ఎంత నమ్మినా కూడా రిజల్ట్ రానప్పుడు ఒక బాధ కానీ కోపం కానీ ఏదో ఒకటి, ఇంత ట్రై చేసాము రాలేదు. నేను ఎందుకు ఇన్నిసార్లు మీకు చెప్తున్నానంటే,
మేము కూడా అక్కడ కూర్చున్న వాళ్ళమే. అక్కడ శుభా మేడం ఉన్నారు. శుభా మేడం, నాకు ఆ మేడం జర్నీ బాగా తెలుసు. 33 yearsకి పెళ్ళి అయినారు, 40 yearsకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ వీడియో మాకు ఒక ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. అంటే 33 yearsకి పెళ్లి చేసుకొని నచికేతరామ్ మేడం వాళ్ళ కొడుకు పేరు. ఓకే, సో ఇంకా శ్రీదేవి మేడం చాలా ఉన్నారు. అంటే నేనేం చెప్తాను అంటే మనకు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు పాస్ అయిపోయారు కదా, అంటే వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా మాట్లాడుతున్నారు అనుకోవద్దండి. ప్రతి ఒక్కరికి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒకటి, ఎయిదర్ మీరు మాకు ప్రెగ్నెన్సీ వస్తుందని పూర్తిగా నమ్మండి, లేకపోతే వదిలిపారేయండి. రాదు, నాకు ఏం ప్రాబ్లం లేదు, వచ్చినా రాక. ఇప్పుడు నేను ఒకనొక కేసులో ఏమనిపిస్తుంది అంటే జనరలీ పిల్లలు లేకపోతే ఏమవుతుంది, ఏదో ఒకటి మన ఆస్తులు ఎవరికి అనాథాశ్రమం రాయిచ్చేద్దాం అట్లా కూడా అనుకున్నాను నేను. అంటే మా ఇంట్లో అంత ప్రెషర్ పెట్టేవాళ్ళు. అంటే ఎయిదర్ పూర్తిగా నమ్మండి మాకు ప్రెగ్నెన్సీ వస్తుంది, లేదు రాదు అని వదిలేయండి. అప్పుడు మన బాడీ మన మాట వింటుంది, అంటే దాని ఫంక్షనాలిటీ అది చేసుకుంటుంది. అలా కాకుండా మనం అట్లా 90% స్టూడెంట్స్ కదా అట్లా ఫెయిల్ కాదు, మధ్యలో 35లో ఉండి అటు ఇటు ఊగితే ప్రాబ్లం వస్తుంది. సో నేను అదే చెప్పేది, డాక్టర్ని ట్రస్ట్ చేయండి. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ట్రీట్మెంట్ ఇక్కడ లాగా ఎవరు చేయరు. ఫస్ట్ ట్రస్ట్ యువర్ డాక్టర్, డాక్టర్ని నమ్మండి, ట్రీట్మెంట్ నమ్మండి. ఇంకొకటి ఏంటంటే ఈ ట్రీట్మెంట్ మనం పాతకాలంలో పాతకాలంలో మనకి ఎలా ప్రెగ్నెన్సీ చాలా న్యాచురల్గా వచ్చేది. సో ఈ డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్, మన బాడీలో ఉన్న ఇంబ్యాలెన్స్ అన్ని తీసేస్తుంది. సో అది ఒక్కటి నేను చెప్పగలిగేది. ఇంకా చాలా ఉన్నాయి మా జర్నీ 3 years. సో అదే అండి. ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్పదలుచుకుంది, నేను తను ఒకే ఆఫీసు ఒకే ఫ్లోర్ కూడా, ఓకేనా. తన ప్రెగ్నెన్సీలో నాకు చాలా భయం ఉండేది నిజం. నేను వెరీ వెరీ కేర్ఫుల్ ఉంటాను. ఎలా అంటే ఆఫీస్లో ఒకవేళ నాకు డౌట్ ఉంటుంది, ఒకవేళ నీళ్ళు ఉంటాయి జారితే, ఇలా చిన్న చిన్న డౌట్స్ ఉండేవి నాకు. కానీ నేనైతే చాలా గొడవపడాను, ఎందుకు నువ్వు ఆఫీస్కి వస్తావు, అవసరం ఉంది ఇంట్లో ఉండొచ్చు కదా అని. అంటే జనరలీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఆఫీస్కి రావడానికి అంత ఇష్టపడరు. షీ వాజ్ వెరీ యాక్టివ్, చాలా అంటే చాలా యాక్టివ్. నాకు గుర్తుంది, శ్రీమంతం షాపింగ్కి పోయినప్పుడు మార్నింగ్ 11కి వెళ్తే నైట్ 8 వరకు తిరుగుతూనే ఉన్నాం మేము షాపింగ్ కోసం. ఫుడ్ కూడా ఎత్తపోలేదు. అది నేను అంత అనుకోలేదు, అంత జర్నీ చేస్తాం, ఒక 2-3 గంటలు వచ్చేస్తాము అనుకున్నాము. కానీ ఎందుకు అంటే తన ప్రెగ్నెన్సీ మీద తనకు అంత నమ్మకం ఉంది కాబట్టి. సో మనకు నమ్మకం ఎలా వస్తుంది, మన డాక్టర్ మీద మనకు నమ్మకం, మన మీద నమ్మకం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని పాజిటివ్గా జరుగుతాయి. అదొక్కటే అండి నేను చెప్పేది. మీరు మిమ్మల్ని నమ్మండి, డాక్టర్ని నమ్మండి, ట్రీట్మెంట్ నమ్మండి. ఏదో పూర్తిగా నమ్మండి, ఖచ్చితంగా 100% ప్రెగ్నెన్సీ వస్తుందని. లేదు పూర్తిగా వదిలేయండి, అది వస్తే రాని, లేకపోతే అది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ ప్రెషర్ ఉంటుందో ఆటోమేటిక్గా మన హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. అది వన్ ఆఫ్ ద 5 points లో ఎక్స్పెక్టేషన్స్ అని మేడం వాళ్ళు చాలా స్ట్రెస్ చేసి చెప్తారు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే పీక్స్ లో పెట్టుకోండి వస్తుందని, లేకపోతే అస్సలు వదిలేయండి. సో నాకు ఇంకొకటి లాస్ట్ నా డెలివరీ ఎక్స్పీరియన్స్ చెప్తాను. అంటే నేను మేబీ లైఫ్ టైం మొత్తం నేను మేడం కి రుణపడి ఉంటాను నా డెలివరీ ఎక్స్పీరియన్స్. నేను ఇప్పటికీ ఒక 100 మందితో నా డెలివరీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. నేను డెలివరీ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను అడిగిన, భలే చేసుకున్నాను నార్మల్ డెలివరీ, ఇలాగే అడిగారు. అంటే ఏంటి అంటే నాకు తెలిసిన సర్కిల్లో ప్రతి ఒక్కరూ అది తెలుసో తెలియకో సిచ్యువేషన్స్ అది డిఫాల్ట్ సి సెక్షన్ కి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ నేను ఏంటి అంటే నాకు నార్మల్ అని నా మైండ్ లో మెంటల్ గా ఫిక్స్ అవ్వలేదు. కానీ ఏంటంటే నా బాడీ అలాగా నాకు అయిపోయింది. ఏంటి అంటే నా బాడీ నాకు నార్మల్ కే అవుతుంది. ఏమి అంటే మీరు అనుకుంటారో లేదు, నాకు అసలు పెయిన్ రాలేదు, మీరు ఎగ్జాగరేషన్ అనుకోకండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే తిని చెప్పినప్పుడు నేను 10 hours జర్నీ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రోత్ స్కాన్ మళ్ళీ మేడం చేశారు, డెలివరీ ముందు చేసే స్కాన్. ఏంటి అంటే అప్పుడు బేబీ వెయిట్ 2.75 నుంచి 3.1 kg ఉంది. అంటే నామినల్ వెయిట్ ఏదైతే మేడం చెప్తారో బేబీ వెయిట్ ఇంతలో ఉండాలి. నేను చెప్పుకునేదాన్ని నా బేబీకి, సో నువ్వు 3.13 లోపల ఉండు, ఎందుకంటే మనం ఈజీగా బయటికి వచ్చేయాలని చెప్పి నేను చెప్పుకునేదాన్ని. అండ్ ఇంకొక ఆ స్కాన్ అయిన తర్వాత నేను మేడంకి చెప్పాను, ఏమైనా భయపడుతున్నారా అని. మేడం నన్ను కూర్చోబెట్టి అడిగారు, మేడం నాకు అసలు ఇది ఎలాగ ఉంటుందో తెలియదు, ఫస్ట్ టైం నాకు అసలు ఏమీ తెలీదు. సో నేను ఏమీ గూగుల్లో కూడా చదవలేదు, ఎందుకంటే నాకు ఏమీ తెలియకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే ఎలాగైనా నేను ఐఎమ్ రెడీ టు టేక్, కానీ మీరు నాకు కొంచెం మోటివేట్ చేయండి మేడం అని అడిగాను. అంటే మోటివేషన్ ఏంటి అంటే ఇలా ఉంటది నువ్వు డెలివరీ అంటే ఇలా పెయిన్స్ అనేవి ఏమి ఉండవు. మేడం ఒకటే చెప్పారు, మేడం నాకు ఎక్కువ పెయిన్స్ వస్తాయేమో మేడం అని. ఇలాగే అంటే అప్పుడు నా సిచ్యువేషన్ అది. మేడం ఒకటే అన్నారు, మీరు 7 years ఉన్న ప్రెషర్ పడ్డారు, ఇది ఒక పెయిన్ దాని ముందర, ఒక్కటే మాట చెప్పారు. నాకు అది ఉండిపోయింది. అది 7 years పెయిన్ పడి ఇక్కడికి వచ్చారు, ఇది ఒక పెయినా మీకు అని. నిజంగా మీరు ఏమైనా అనుకోండి, అసలు ఐ నెవర్ ఫెల్ట్ డెలివరీ యాజ్ ఎ పెయిన్ఫుల్ ప్రొసీజర్. అది నాకు గొప్ప అదృష్టం, నా జీవితంలో జరిగిన గొప్ప అదృష్టం ఏంటంటే నా డెలివరీ, నా బిడ్డ.
అదే గొప్ప అదృష్టం. మీరు ఎప్పుడు కానీ డెలివరీ గురించి యూట్యూబుల్లో ఎలాగా గూగుల్లో ఇలా అస్సలు చూడకండి. నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి విషయాన్ని ఇప్పుడు ఏంటంటే పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ లాగా చూపిస్తున్నారు బ్రౌజ్ చేస్తుంటే. అంటే నేను ఒకసారి చూసి భయపడిపోయాను, నార్మల్ డెలివరీ ఇలాగ ఉంటుందా అని. చూస్తే నార్మల్ డెలివరీ ఎలా ఉంది అంటే మీరు అంటే నాకు ఇప్పుడు అంటే నాకు నార్మల్గా ఇంజెక్షన్ వేస్తే భయం, ఇప్పటికీ ఇంజెక్షన్ వేస్తే భయం, కానీ నేను డెలివరీ చేసుకున్నాను. సో ఏంటి అంటే మీరు ఎప్పుడు దేనికి కష్టంగా ఫీల్ అవ్వకండి. డెలివరీ ఈజ్ ఎ వెరీ స్మూత్ ప్రొసీజర్. అండ్ ఏంటి అంటే నార్మల్ డెలివరీ అంటే ఫస్ట్ మీ బాడీని మీరు బిలీవ్ చేయండి. మీ మైండ్ ఏం చెప్తుంది అనేది మీరు ప్రశాంతంగా వినండి అంటే మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ అనేది మేబీ 5 minutes చేయండి, రేపు 7 minutes చేయండి, తర్వాత 1 year తర్వాత ½ an hour చేస్తారు. ఆ మెడిటేషన్ అనేది చాలా అంటే స్టెబిలైజ్ చేస్తుంది, మీ మైండ్ని స్టెబిలైజ్ చేస్తుంది, మీరు ఆలోచించడానికి శక్తిని ఇస్తుంది. సో మెడిటేషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బిలీవ్ యువర్ డాక్టర్ని బిలీవ్ చేయండి. వీ కెన్ డూ మిరాకిల్స్. నిజం చెప్తున్నాను. దానికి ఎగ్జాంపుల్ నా డెలివరీ అనేది చాలా 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 స్మూత్. అంటే నాకు ఇంత పెయిన్ రాలేదు, ఇంత కూడా నాకు పెయిన్ తెలియలేదు. లేగానే రాత్రి వచ్చింది, పొద్దున్నే బేబీ అంటే 3 hours తర్వాత బేబీ బయటికి వచ్చేసింది. మధ్యలో ఏం జరిగింది మేడం అని నేను అడిగాను అక్కడ సీనియర్ స్టాఫ్, నర్స్ స్టాఫ్. మేడం చాలా బాగా చేసుకున్నావు పాప నువ్వు అని చెప్పారు. మేడం ఏం చేసుకున్నాను మేడం నాకు తెలియలేదు అంతా, అసలు అది తెలియకుండా చేశారు. అది మేడమే చేశారు, ఇంకెవ్వరు చేయలేరు. ఇంకెవ్వరు అలాంటి ప్రొసీజర్స్ అంత స్మూత్ ప్రొసీజర్ ఇంకెవ్వరు చేయలేరు. అది నేను నమ్ముతాను. అది డెఫినెట్ గా మీరు నమ్మండి. మీరు చాలా మంచి బేబీని తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఒక పాయింట్ యాడ్ చేయాలి సార్. మేము బెంగళూరు నుంచి వచ్చాము కదా. సో ఏమైందంటే 21st వచ్చాము. యాక్చువల్ 21st సాయంకాలం 6 గంటలకు వచ్చాము. పొద్దున్న 9కి అలా బయలుదేరి ఆండాల్ మేడం ఏం చెప్పారంటే 22nd ఆ రోజు రెస్ట్ తీసుకున్నాం మేడం. 22nd మేము మురళీకృష్ణకి వెళ్ళి తిన్నాము. అంతా ఆ స్టెప్స్ ఎక్కాలి కదా, మురళీకృష్ణ కాదు గోకుల్ దాంట్లో ఉంది కదా, పైకి వెళ్ళాము, అన్ని చేసాము. సో అంటే మేడం ఏం చెప్పారంటే మీరు నార్మల్ గానే ఉండండి, ఏం కాదన్నారు. తర్వాత నార్మల్ గానే అంతా జరిగిపోయింది. తర్వాత 23rd నైట్ 11:30కి కొంచెం పెయిన్ స్టార్ట్ అయ్యాయి మౌనికాకి. అప్పుడు జనరలీ ఆ రోజు 24 అంటే దసరా కదా, అందరూ జనరలీ హాస్పిటల్ తక్కువ స్టాఫ్ ఉన్నారు. నాకు ఇంకా గుర్తుంది ఆండాల్ మేడము మధ్య మధ్యలో వచ్చి వెళ్ళారు. 12:30కు ఒకసారి వచ్చారు, 1:30కు వచ్చారు, 2:30కు వచ్చి కూర్చొని 4:30 వరకు ఇక్కడే ఉన్నారు. మౌనిక పక్కన చేయి పట్టుకొని ఉన్నారు. యాక్చువల్లీ మౌనిక అంటే జనరలీ ఆ టైంలో తనకు తెలియదు ఎంత పెయిన్స్ వచ్చాయో. నేనున్నాను యాక్చువల్లీ, కొంతసేపు నన్ను కూడా ఉండమన్నారు, కానీ తర్వాత నన్ను బయటకు పంపించేశారు. ఒకనొక స్టేజ్లో ఏమైందంటే పెయిన్స్ అంటే తనకు స్పృహలో లేదు, కానీ పెయిన్స్ వస్తున్నాయి. అప్పుడు ఆండాల్ మేడం ఏమన్నారంటే నార్మల్ ఫస్ట్ లో మేము వచ్చినప్పుడే చెప్పారు, నేను 50-50 ఛాన్స్ ఇస్తాను నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ కానీ అని చెప్పారు. మేమేమనుకున్నామంటే అక్కడ బెంగళూరులో 100% సిజేరియన్, ఇక్కడైతే 50% అని ఛాన్స్ ఉంటుంది. అదొకటి మెయిన్ ఏంటంటే ఇంత దూరం రావడానికి ఇక్కడ మనం జనరల్లీ మీరు మాట్లాడిన వాళ్ళ పూర్వకాలంలో ఎలా ఉండేదంటే ఒక అమ్మాయికి డెలివరీ అవుతుందంటే వాళ్ళ అత్త వాళ్ళు, వాళ్ళ మామ వాళ్ళు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళ నానమ్మ వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఉండేది. ఇక్కడ మాకు అలానే అనిపించింది. సో వచ్చాము. మార్నింగ్ దసరా 2:30 నుంచి 4:30 వరకు మేడం పక్కన మౌనిక చేయి పట్టుకునే ఉన్నారు. సో అది చాలా ధైర్యం ఇచ్చింది. దానివల్లనే నార్మల్ డెలివరీ అయింది. సో జనరలీ ఏంటంటే ఒక సీనియర్ డాక్టర్, అజ్యూమ్ దట్ ఆండాల్ మేడం ఏమి నార్మల్ డాక్టర్ కాదు, ఓకేనా. సో జనరలీ మేడంకి చాలా చాలా ఫేమస్ డాక్టర్. సో నేనేమంటున్నా అంటే ఏ డాక్టర్ అంత టైం స్పెండ్ చేయగలరు? మార్నింగ్ 2 అంటే జనరలీ నర్సెస్ ఉంటారు, అవన్నీ ఒప్పుకుంటాం ఎవరైనా, కానీ ఇంత సీనియర్ డాక్టర్స్ అయ్యండి, ఇంత ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ మన కోసం వచ్చి కూర్చొని నేను నాకు గుర్తుంది ఆ రోజు 5 మంది ఉన్నారు. ఆండాల్ మేడం కాకుండా హెడ్ నర్స్ ఉన్నారు, తర్వాత ఒక నర్సెస్ వాళ్ళు పేర్లు మర్చిపోయాను, జోష్నా, వీళ్ళందరూ దాదాపు 7-8 నెలలు అయింది. సో నేమ్స్ కొంచెం మర్చిపోయాను. ఒకరు చేతులు ఇలా అంటున్నారు, ఒకరు కాళ్ళు ఇలా అంటున్నారు, ఒకరు నడుము పట్టుకున్నారు. సో అంటే నేను పక్కన లేను, కానీ నేను అప్పుడప్పుడు కొంచెం చూస్తా ఉన్నాను. సో ఇంత కేర్ అనేది ఎవరు తీసుకోరు. ఇంకొకటి ఏంటంటే తీసుకునే ఛాన్స్ కూడా లేదు ఎన్విరాన్మెంట్ లో. ఇప్పుడు ఇంకా ఏమంటే మన న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి. సో నార్మల్ ఇంతకుముందు డెలివరీ అంటే ఒక 10 రోజుల ముందు అందరూ వచ్చేవాళ్ళు, మన పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు అందరూ ఉండేవారు. అప్పుడు వాళ్ళు ధైర్యం కూడా చెప్పాలి, మేమందరం చేసుకున్నాము, మీరు చేసుకుంటారు ధైర్యంగా అనేది. ఈ కాలంలో ఎవరూ లేరు. ఉంటే భర్త, భార్య, మహా అయితే అత్త, మామ, అంత
అత్త వాళ్ళు అంతే. సో నేనేమంటున్నాను అంటే, సో ఇంత కేర్ అనేది ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది జనరలీ? ఇఫ్ దే ఆర్ మనీ మైండెడ్ దే విల్ నెవర్ డూ దట్. అది నేను చెప్పేది. ఇంకొకటి ఏంటంటే, జనరలీ నేను భాస్కర్ సార్తో మాట్లాడాను, డెలివరీ అయిన తర్వాత భాస్కర్ సార్తో మాట్లాడాను. నేను ఇదే అడిగాను, సార్ మీరు ఎందుకు, నేను ఆఫ్టర్ అంతా అయిన తర్వాత మీరు ఎందుకు ఇది చేస్తున్నారు సార్ అని. జనరలీ ఏంటంటే ద హోల్, అంటే భాస్కర్తో నేను చాలాసార్లు చాలా గంటలు మాట్లాడాను. సార్ ఏం చెప్తారంటే, సమాజానికి మనం కొంచెం మంచి చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది వన్ వే ఆర్ ద బేసిక్ వే ఈజ్ లైక్ వెన్ బేబీ హస్ బార్న్. అంటే మన పిల్లలు పుట్టినప్పుడు అది మనం ఏమైనా మంచి చేయగలమంటే, ఒక కొత్తగా మంచి స్టార్ట్ చేయగలంటే పిల్లలు పుట్టినప్పుడే స్టార్ట్ చేయగలం. అది సార్ వాళ్ళ మోటో. అది చాలా మంది చేయరు అండి, అది నేనైతే చెప్పగలను. అదంతా అది సొసైటీ లార్జ్ గా. కానీ మన గురించి ఆలోచిద్దాం, మన పిల్లలు బాగుంటే మనకు హ్యాపీ. ఇప్పుడు మన పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళు ఏ దొంగలో లేకపోతే ఏదో ఒకటి చేస్తే మనకు బాధే జనరల్లీ. అలా ఉండకూడదు కదా. సో సమాజం అంటే మన లాంటి పిల్లలు 10 మంది కలిసే, 1000 మంది కలిసే, 1,00,000 మంది కలిసేనే సమాజం. సో ఇదండి నేను అదొకటి చెప్పింది. నేను ఆ రోజు ఆశ్చర్యపోయాను. జనరల్లీ ఏంటంటే అంత సీనియర్ డాక్టర్ 2 గంటలు కూర్చొని పక్కన లిటిల్ మేడమ్స్ ఒక పక్క తూగుతా ఉన్నారు, అట్లే చేయి పట్టుకొని ఉన్నారు. అంత కేర్ ఎవరు నేనైతే చూడలేదు. అది అండి ఇదొక్కటి నేను చెప్పాలనుకున్నాను. అంత దూరం నుంచి వచ్చి అంటే ఎక్స్పీరియన్స్ షేరింగ్ అనేది వాళ్ళకి ఎంత అంటే సంతోషం. అది వాళ్ళకి, మనకి అది ఒక ఇన్స్పిరేషన్. మీకు ఎట్లనో మేము, ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ తర్వాత మేము చూసి, అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్లో ఇట్లా ఫ్లోలో చెప్పేస్తారు. దాని తర్వాత దాన్ని చూసి అది చేసేటప్పుడు చాలా విషయాలు, అంటే నెక్స్ట్ అది ఒక ఫార్ములా అయిపోతుంది మాకు. అట్లా చాలా నేర్చుకుంటాం ఈ వీడియోస్ మళ్ళీ చూసి మా సైడ్ నుంచి. మీకు కూడా అది ఒక ధైర్యాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. మౌనిక, నీ దగ్గర ఒకటి అడగాలి. ఇంత టైం అయిపోయింది అయినా రాలేదు, ఇంకా నువ్వు అయ్యో అట్లా ఏమైనా ఆలోచిస్తావా అన్నప్పుడు, నేను టైం గురించి బాధపడను, వెయిట్ చేస్తాను అనింది. నాకు అప్పుడు సంతోషం ఒకవైపు ఉన్నా కూడా ఆశ్చర్యంగా కూడా ఉండింది. యాక్చువల్లీ మీరు అడిగారు మేడం, అంటే ఐయుఐకి ఏమైనా ట్రై చేస్తారా? యాక్చువల్లీ అప్పటికి కూడా నా మైండ్ లో ఐయుఐ అనేది లేదు. ఎంత అంటే నా మీద చాలా ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ఉండేవి. ఎంత ప్రెషర్స్ ఉండేవంటే ఇంకా తినైతే అడాప్షన్ కి వెళ్ళిపోదాం అన్న రేంజ్ కి తీసుకెళ్లిపోయాడు. నేనైతే ఏది అంటే నా మైండ్ లోకి తీసుకునేదాన్ని కాదు మేడం. నేను చెప్పాను, నేను ఆండాల్ అంటే మేబీ నేను ఎక్స్ప్రెస్ చేయడంలో చాలా వీక్ మేడం. కానీ ఏంటి అంటే నేను ఎంత బిలీవ్ చేశానంటే, ఇందాకే చెప్పాను మేడం, మీరు ఒక కత్తి ఇచ్చి మీరు పొడుచుకోవాలంటే నేను పొడుచుకోవడానికి రెడీ. నేను అంత బిలీవ్ చేశాను. ఎవరికి అంటే నేను చెప్పాను, నేను నా ఎంటైర్ ఫర్టిలిటీ జర్నీలో నేను ఎవరిది మాట అయినా విన్నాను అంటే అది ఆండాల్ మేడం మాట, భాస్కర్ సార్ మాట. భాస్కర్ సార్ మాట కూడా తక్కువే విన్నాను, ఆండాల్ మేడం మాట మాత్రం బాగా విన్నాను. ఎందుకంటే నాకు మేడం చాలా, అంటే నా మేడం మాటలు అనేవి మైండ్ కి బాగా కనెక్ట్ అయ్యేవి. ఏంటి అంటే చాలా ప్రాక్టికల్ గా మాట్లాడేవాళ్ళు మేడం. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవును అది రియాలిటీగా ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానికి సొల్యూషన్ ఏంటి అంటే చాలా చాలా అంటే నేను బాగా కనెక్ట్ అయ్యాను మేడం. ఎంత అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, నాకు పర్లేదు, నేను నెల్లూరుకి వెళ్ళి సి సెక్షన్ చేసుకోవడానికి రెడీ, కానీ నేను ఇక్కడ మాత్రం ఉండను, నన్ను తీసుకెళ్లిపో, నేను ఇలాగే చెప్పాను, నన్ను ఎట్లయినా తీసుకెళ్లిపో అని చెప్పాను. నేను అక్కడికి వెళ్ళి సి సెక్షన్ అయినా పర్లేదు, ఇక్కడ మాత్రం నేను ఉండను, ఈ ఎన్విరాన్మెంట్ లో నేను ఉండను. అంటే నేను అదే అంటే నేను అంతలా నమ్మాను మేడం. మీరు ఐయుఐ అన్నా కూడా నాకు ఎక్కడో ఉంది మేడం, నేను ఇంత బాగా హెల్దీగా ఉన్నాను కదా మేడం. ఎందుకు తొందర లేదు, నువ్వే చెప్తున్నావు బయట ప్రెషర్స్ ఉన్నాయని. ఎందుకు నీకు ఎట్లా కాన్ఫిడెన్స్ నీ బాడీ మీదనా నీ మీదనా మేడం? కాన్ఫిడెన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చి నా బాడీ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది మేడం. వచ్చింది ఎందుకు వచ్చింది అంటే, నేను హాస్పిటల్ కి వచ్చిన ఫస్ట్ డే కొన్ని పారామీటర్స్ ఇచ్చారు మేడం. లైక్ అంటే టెస్ట్లు అని పాజిటివ్ ఉన్నాయని చెప్పను, కానీ డైట్ చేయాలి, ఇంత వాకింగ్ చేయాలి, ఇంత యాక్టివ్ గా ఉండాలి. సో అవన్నీ నాకు ఓకే, నేను అన్ని ఉన్నాను,
అన్ని అంటే లైక్ నేను డైట్ అసలు అంటే డైట్ ఉన్నాను ఎప్పుడో అంటే లైక్ నేను వెళ్ళినా కూడా అంటే లైక్ బయట వెళ్ళినా తినాలనిపించినా కూడా స్టార్టింగ్ లో భయపడేదాన్ని మేడం. కానీ ఇక్కడ కౌన్సిలింగ్ ఏదైనా తినాలంటే హ్యాపీగా తిను, అది హ్యాపీగా పడుతుంది, అంటే మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు మేడం. సో నేను అలా అంటే ఫస్ట్ నా బాడీని నమ్మాను మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే టాక్ టు ద బేబీ, టాక్ టు ద బాడీ, టాక్ టు ద బాడీ చేశానండి నేను ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో. నా బాడీ నా మాట వినాలి. అంటే ఎలా అంటే ఒక్కొక్కసారి అంటే నాకు పీరియడ్స్ వచ్చేస్తాయా అంటే వచ్చేస్తాయి, రాత్రికి వచ్చేసి మేడం నాకు. అంటే అంత కనెక్షన్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఇట్లా నేను ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన మంత్ మేడం నేను అనుకోలేదు, అంటే నేను అస్సలు అనుకోలేదు మేడం. ఎందుకంటే మేము ముందు మంతే మా నాన్నమ్మ చనిపోయింటే సంక్రాంతి ఫెస్టివల్ అని పాండిచేరి ట్రిప్ కి వెళ్ళాము, తర్వాత వచ్చాము, తర్వాత మా అమ్మ వాళ్ళని మోకాలు నొప్పులు అంటే ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళాము, ఇవన్నీ చేశాము. అంటే నేను వెళ్ళిన మీరు అనుకుంటారు మీరేంటి అక్కడ ఉంటారు, వెళ్ళిన ప్రతి చోట అడిగారండి నన్ను. ఏమని అడిగారు తెలుసా? మీకు అనుకోవట్లేదా పిల్లల్ని, 7 ఏళ్ళు అవుతుంది అనుకోవట్లేదా? ఇది ఒక్కటే వాళ్ళకి నేను ఎలా సమాధానం చెప్తున్నానంటే నేను ఒక్కటే చెప్పేదాన్ని, నాకు మదర్ అవ్వాలని ఉండదా? నాకు మదర్ అవ్వాలని ఉంటది కదా. అంటే లైక్ మీరే నా గురించి అంత ఫీల్ అవుతుంటే నేను ఎంత ఫీల్ అవుతున్నాను మీరు ఆలోచించగలిగారా అని అడిగాను. ఎవరైనా అంతే కదా, పక్కనోళ్ళే మన గురించి అంతగా ఫీల్ అవుతుంటే మనం ఎంత మన గురించి ఫీల్ అవుతుంటాం. సో నేను చెప్పేసేదాన్ని, కానీ నేను బయట వాళ్ళకి సమాధానం చెప్పేదాన్ని. అంటే ప్రతి ఒక్క ఏ సినారియో తీసుకున్నాను మా ప్రెషర్స్ ని మీ మీదకే తోసేస్తున్నాం మేము, మా ప్రెషర్స్ ని మేము ఉంచుకోవట్లేదు. లైక్ ఇలా పేరెంట్స్ ప్రెషర్ కానీ లేకపోతే పియర్స్ ప్రెషర్ ని ఎలా ఫేస్ చేయాలని కానీ వాళ్ళకి ఏం చెప్పాలి అని కానీ. సో ఇవన్నీ ఏంటి అంటే మన మీద ఉన్న మనకు ఓన్లీ మేడం ఇక్కడికి వస్తే మన మీద ఉండేది 30%. మేబీ ఫస్ట్ ఏంటంటే మనకున్న బాధ మనల్ని మనం వర్కౌట్ చేసుకోవాలి, మిగతావన్నీ మేడం వాళ్ళు చూస్తారు. మేడం వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిందే సింపుల్ ఎగ్జాంపుల్. సో ఒక్క క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీరు 3 years తీసుకున్నారు, ఒకవేళ 5 years అవ్వచ్చు, అంటే ట్రీట్మెంట్ లోనే 5 years అవ్వచ్చు, గ్యాప్ ఇచ్చి మళ్ళీ 6-7 years కూడా అవుతుంది. ఒక దగ్గర తీసుకోవచ్చు లేదా చాలా దగ్గర కూడా తీసుకోవచ్చు. ఇన్నేళ్ళు అయిపోయింది రాలేదే, నాకు రాదేమో, నాకు కష్టమేమో అని అనుకోవడం అవసరమా? లేదా ఆ టైంలో ఎట్లా తీసుకోవాలి? ట్రీట్మెంట్ తీసుకొని కూడా రాలేదు అంటే. సో అంటే ఇక్కడ అంటే ట్రీట్మెంట్ తీసుకొని రాకుండా ఉండే ఆ ఫేస్ అనేది అది ఒక ఫెయిల్యూరా? కాదు, అది ఫెయిల్యూర్, అది మేడం అది ఫెయిల్యూర్ కాదు, అది మన లెర్నింగ్, అది ఒక లెర్నింగ్ పాత్. అంటే ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలు తీసుకున్నాం కదా, ఇంకా మనం ఎక్కడైనా కరెక్ట్ చేయాలా, కరెక్ట్ చేసేవి ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ మెడిసిన్స్ మేడం ఇచ్చేసింటారు, కరెక్ట్ అయిపోయి ఉంటది, ఎక్కడ కరెక్ట్ చేయాలి? ఏమైనా మన మైండ్ లో ఇంకా అది ఉందా, మనకు రాదన్న ఫీలింగ్ ఉందా ఇంకా? సో ఎప్పుడైనా మన అంటే లైక్ డౌట్ అనేది మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే డౌట్ ని క్లియర్ చేసుకోవాలి మేడం. ఇప్పుడు నేను అదే చెప్తాను, మీరు ప్రపంచం అంతా కరెక్ట్ చేస్తారండి, మీరు కరెక్ట్ అవ్వకపోతే ఏమైతుంది? మనం కరెక్ట్ ఉంటేనే కదా ప్రపంచం మొత్తం చెప్తాము. అది ఒక్కటే మేడం ఏంటి అంటే ఫస్ట్ మన మైండ్ ని ఏమైనా డౌట్స్ ఉన్నా అదే ఇక్కడ కౌన్సిలింగ్ అనేది చాలా 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 మా మీద ఉన్న 50% కాదు మేడం, ఆల్మోస్ట్ 80% వాళ్ళే తీసేస్తారు మేడం ప్రెషర్ ని. 80% ప్రెషర్ ని కౌన్సిలింగ్ ద్వారానే పోతుంది. 5 మిగిలిన అంటే లైక్ ఆ కౌన్సిలింగ్ లో ఏవైతే చెప్తారో అవి మనం చేస్తే చాలు. అంటే లైక్ ఇప్పుడు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంటే ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్ కమ్యూనికేషన్ పెంచితే అది ఏమైతుంది? అల్టిమేట్ గా మనకి పాజిటివ్ రిజల్టే వస్తుంది, ఎక్కడ నెగిటివ్ రిజల్ట్ రాదు. సో అది మంచిదే కదా. సో డైట్, లైఫ్ స్టైల్ మారితే ఏమైతుంది? ఇంకా హెల్దీ ఊంబ్, హెల్దీ యూట్రస్, హెల్దీ చైల్డ్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క మాటకి పరమార్థం ఉందండి, ప్రతి ఒక్క మాటకి ఒక పరమార్థం ఉంది. అంటే డైట్ చేయడం మన మొత్తం లైఫ్ స్టైల్ ఖరాబ్ అయిపోయింది. ఏంటి మార్నింగ్ లేస్తే నేనైతే ఎన్నోసార్లు బ్రేక్ఫాస్ట్లు చేయని రోజులు, లేకపోతే లంచ్ ఒక్కొక్క రోజు ఫుల్ డే తినని రోజులు కూడా ఉండేవి. అసలు పట్టించుకునేదాన్ని కాదు, అంటే నా హెల్త్ కానీ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ, అంటే అలా అని కాదు, అంటే అలా ఉండొచ్చు. కానీ ఏంటి అంటే
మనకి ఇమీడియట్ గా వచ్చే చైల్డ్ కి మనం ప్రొడ్యూస్ చేసే చైల్డ్ కి ఇంతన్నా డిఫరెన్స్ అయితే ఉండాలి కదా. నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి లగ్జరీ ఇవ్వమని ఎవరు చెప్పట్లేదు, కానీ అంటే కొంచెం ఆ కల్చర్, ఆ సంస్కారము అంటే చాలా డిఫరెన్స్ మీ కిడ్ లో చూస్తారు. ఇక్కడ పుట్టే కిడ్ కి బయట పుట్టే కిడ్ కి చాలా డిఫరెన్స్ చూస్తారు మేడం. ఎందుకంటే మేము పిల్లలు పుట్టేటప్పటికి మేము పేరెంట్స్ అయిపోయి ఉంటాం మేడం. పిల్లలు పుట్టే ముందుకే మేము పేరెంట్స్ అయిపోయినాం. సో ఏమంటే మీ ఆల్రెడీ మీకు ఆ పాపకి ఏం కావాలి ఏం లేదనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటది. సో నేను అదే చెప్తాను. నాకైతే ఎప్పుడు కానీ నాకు ఇంత లేట్ అయ్యింది అంటే మేబీ ఎవరైనా ఎక్స్టర్నల్ అంటే వచ్చి ఏంది అక్కడే హాస్పిటల్ పట్టుకొని చుట్టూ తిరుగుతున్నారు అంటే నేను చెప్పాను, మేమే కదా బెంగళూరు నుంచి అక్కడికి వచ్చి సెలవులు పెట్టుకొని మీరు రావట్లేదు కదా, మీరేమన్నా మాకు ఏమైనా కంపెనీ ఇస్తున్నారా, లేకపోతే మా బాధల్లో తోడు ఉంటున్నారా అంటే ఎవ్వరు మనల్ని అండమే కానీ మనకున్న డిఫికల్ట్ ఫేజ్ లో ఎవ్వరు మనకి హెల్ప్ చెయ్యరు. అలా సపోర్ట్ చేసే వాళ్ళంటే మీరు చాలా అదృష్టవంతులు. మీ ఫేజ్ లో మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారంటే మీకు చాలా అదృష్టవంతులు. సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారంటే దాంట్లో నేను కూడా ఉన్నాను. సో నేను కూడా నాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది, మీకు కూడా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అంతేనా? సో లేట్ అయింది, వాళ్ళందరికి ముందుగా వచ్చేసింది, కొంతమందికి తొందరగా వస్తుంది ట్రీట్మెంట్ తీసుకుని. లేట్ అయింది కాబట్టి నేను లేట్ అయినా బాధపడాల్సిన అవసరం లేదు మేడం. బేసికల్ గా నాకు అర్థమైంది ఏంటంటే మేడం, ఫర్టిలిటీ జర్నీ, ప్రెగ్నెన్సీ జర్నీ అనేది కాంపిటేటివ్ కాదు మేడం. కాదు, ప్రతిది ఇండివిజువాలిటీ మేడం. ఓకే 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 ఎక్స్పీరియన్స్ మేడం. నా ఫర్టిలిటీ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. నాది వచ్చి 7 ఏళ్లు పట్టింది, ఒకరికి 6 నెలలు పట్టింది, ఒకరికి 3 నెలలు పట్టింది. కంపారిజన్ అవసరమే లేదు మేడం. నేను అంటే అది ఇది మనం ఏం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయట్లేదు. మనం ఏంటి అంటే మన బాడీని మనం అనలైజ్ చేస్తున్నాం, మన మైండ్ మనం అనలైజ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. ఒకరు యూపీఎస్సీ ఎగ్జామ్ రాశారు, వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ లోనే వాళ్ళకి ర్యాంక్ వచ్చింది. కొందరు 10 అటెంప్ట్స్ కి ర్యాంక్ వస్తుంది. నువ్వు రావట్లేదు, వాడికి వచ్చింది అని కూర్చుంటే నీకు రాదు కదా. ట్రై అంటే అవును మేడం, ట్రై చేస్తానే ఉండాలి, సక్సెస్ అవ్వాలి. ఓకే, అల్టిమేట్ గోల్ ఏంటంటే సక్సెస్ వచ్చేంత వరకు ట్రై చేయాలి. ఓకే, సంతోషం. థ్యాంక్ యూ ఈ ఒక మాట కదా, ఎందుకంటే చాలా మందికి ఆ డౌట్ ఉంటది. థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే, చాలా థ్యాంక్స్ మేడం. ఒక ఫైనల్ నేను ఒకటే చెప్తానండి, సమ్అప్ చేస్తాను మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5-6 అంటే మనకి చెప్తారు కదండి డైట్ అవన్నీ చెప్తారు, అవి చెయ్యండి. ఇంకొకటి ఏంటంటే మనము డైట్ 100% చేయాలి అనేది ఏం లేదండి. అంటే డైట్ చేయండి, మీరు ఒక్కోసారి పానీపూరి తినండి, తిన్నప్పుడు హ్యాపీగా తినండి అంతే. అదొకటి నెంబర్ 1 మేము చేసినవి. సెకండ్ ఏంటంటే చెప్తున్నా, ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో అందరికీ పిల్లలు ఉంటారు, మేము కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. అది 100% డాక్టర్ నమ్మండి, ట్రీట్మెంట్ నమ్మండి, మీరు ఇష్టంగా చేయండి ఏది చేసినా కూడా. తర్వాత థర్డ్ది ఏంటంటే మీ జర్నీలో మీకు ఒక సపోర్ట్ తీసుకోండి, అది ఎవరైనా అవ్వచ్చు. అంటే ఇప్పుడు మా కేసులో ఇప్పుడు జనరలీ ప్రతి పేరెంట్స్ అందరూ మంచి వాళ్ళు మంచి కావాలనుకోండి, కానీ వాళ్ళకి ఒక్కోసారి బయట ఉన్న ఫ్యాక్టర్స్ అర్థం చేసుకోలేకపోవచ్చు, పల్లెల్లోనే ఎక్కువ ప్రెషర్ ఉండొచ్చు, వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో మీరు ఒకరిని పెట్టుకోండి, అది కౌన్సిలర్స్ అయినా అవ్వచ్చు, మీ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, ఎవరికైనా మీ బాధను మీరు ఎప్పుడు లోపల పెట్టుకోదండి, ఖచ్చితంగా పక్కన వాళ్ళకి ఇచ్చి అంటే షేర్ చేయండి, అప్పుడు బాధ తగ్గిపోతుంది. అంతే, ఇంకేం లేదు. మూడు విషయాలే. నమ్మకం ఒకటి, ఫస్ట్ డైట్ అనేది బాగా హ్యాపీగా చేయండి, ఈ ట్రీట్మెంట్ ఈ జర్నీని ఎంజాయ్ చేయండి. యాక్చువల్లీ మీరు అనుకుంటారు మేము ఈ 6-7 ఏళ్ళలో ఎన్ని చాలా ప్లేసెస్ తిరిగాము, దాదాపు ఒక 7-8 ట్రిప్స్కి వెళ్ళాం మేడం, ఇప్పుడు వెళ్ళలేము యాక్చువల్లీ. సో అది ఒక టైంగా తీసుకోండి. అంటే మీకు ప్రెగ్నెన్సీ లేట్ అయిందని ఏం బాధపడాల్సిన పని లేదు, అదొక జర్నీగా, అదొక హ్యాపీగా ఆ లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఆ ఫేజ్ని ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందండి, నేను అది మాత్రం 100% చెప్తాను. ఎందుకంటే ఇంకొకటి మనం ఇక్కడ చూస్తే మనం తరతరాలు పిల్లలు పుట్టినారు కాబట్టి మనం ఇక్కడ వరకు ఉన్నాము. సో అప్పటి వరకు లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు వచ్చాయంటే మన లైఫ్ స్టైల్ వల్లనే. లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకోండి అంతే. అసలు మేమైతే చెప్తున్నాము, స్టార్టింగ్ లో ప్రతి వీక్ లో 5 సార్లు బయటనే తినేవాళ్ళు, బయట బిర్యానీలు అవి ఇవి. దానివల్ల ఏమైపోయిందంటే మనకు తెలుసు కదా, రంగులు వేస్తారు అవి ఇవి, దానివల్ల ఫుడ్ ప్రాబ్లం. సో ఎప్పుడైతే మీరు డైట్ కరెక్ట్ గా చేస్తారో ఆటోమేటిక్ గా మన బాడీ అనేది సెట్ అయిపోతుంది. మైండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కలిసి మాట్లాడండి, భార్యాభర్తలు ఫస్ట్ పేరెంట్స్ అయ్యే ముందు మంచి వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వాలండి, అది నెంబర్ 1. అంతే అండి. ఇంకా మేము యాక్చువల్లీ ఇక్కడికి రావడం మేమేం బరువు అనుకోలేదు, యాక్చువల్లీ చాలా హ్యాపీగా వచ్చాము. ఎందుకంటే ఇంకొకటి చూడండి, మనకు ఎలా అంటే మనకి ఎప్పుడైతే అన్నం అంటే ఫుడ్ లేకపోతే మనం నీరసపడిపోతాం. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏమైపోతుంది అంటే మనకు ఒకసారి అంటే
అయ్యో ఇంకా ప్రెగ్నెన్సీ వస్తుంది, అప్పుడు వీడియోస్ చూడండి, మీకు ఏదో ఒక్క వీడియో కనెక్ట్ అవుతుంది, ఏదో ఒక్కటి కనెక్ట్ అవుతుంది. 500-600 వీడియోస్ ఉంటాయి, దాంట్లో ఏదో ఒక్కటి కనెక్ట్ అవ్వచ్చు. నేను 2 శుభా మేడం ఒక వీడియో, ఇంకొక ఆయన వచ్చారు, ఆయన పేరు గుర్తులేరు, ఆయన 18 ఏళ్ళు దుబాయ్లో ఉండొచ్చి ఆండాల్ మేడం అడిగారు ఎందుకు ఇన్ని రోజులు పిల్లల తర్వాత అంటే అంతా సంపాదించం, ఏదో ఒక లోటు ఉంది. సో వాళ్ళకి పిల్లలు పుట్టేశారు వెంటనే 18 years జర్నీ తర్వాత కూడా. సో ఇంకొక కేసు కూడా విన్నాను మొన్న, 18 years తర్వాత ఇన్ని రోజులు వదిలేసి ఇక్కడికి వచ్చారు, 1.5 month లో ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే అందరికీ ఆ టైంలో వస్తాయి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ, అదొక్కటే నేను చెప్పగలను. లేదు మేడం, ఖచ్చితంగా ఫెయిల్యూర్ కాదు మేడం. ఎందుకంటే మేడం మనకు 35 marks పాస్ అనుకోండి, మనం 33.5 దగ్గర అయితే 34 దగ్గర ఆగిపోవచ్చు. మనం ఎక్కడి వరకు ఆగన్నాం అనేది మనకు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మనము చూడండి 35 పాస్ అంటే 34 వరకు వచ్చి మనం వెనక్కి వెళ్ళిపోకూడదు కదా. అది మేడం అయిపోయింది, అయినా ఎందుకు వచ్చి షేర్ చేసుకోవాలి. కానీ ఎందుకంటే మేడం ఇప్పుడు మాకు కూడా కొన్ని వీడియోస్ ఇన్స్పిరేషన్ మేడం. ఇప్పుడు నేను ఒక 2-3 వీడియోస్ చెప్పాను మేడం. అలానే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వీడియో ఇన్స్పిరేషన్ మేడం. అది చిన్నది అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు. కానీ నేను చాలాసార్లు చెప్పేది మేడం, పిల్లలు లేని అనేది బాధ చాలా సివియర్గా ఉంటుంది. యాక్చువల్లీ మీరు ఇదొక్కటి చెప్తాను మేడం. ఓ పాపాలాలి స్టార్టింగ్లో వీడియోస్ చూసేవాళ్ళు, ఒక యాంకర్ సార్ వాళ్ళని అడుగుతారు ఏమని, మీరు ఇన్ని ఉన్నాయి కదా, పిల్లల డాక్టర్ అవ్వచ్చు, గుండె డాక్టర్ అవ్వచ్చు, లంగ్ డాక్టర్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, ఎందుకు ఈ డాక్టరే అయ్యారు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే ఒక క్యాన్సర్ పేషెంట్, సార్ వాళ్ళు చెప్పింది, ఒక క్యాన్సర్ పేషెంట్ ఎంత అయితే బాధ భరిస్తారో పిల్లలు లేకపోతే అంతకంటే ఎక్కువ బాధ ఉంటుంది. సో అది చాలా దారుణం అండి. అంటే పిల్లలు లేకనేది అది చాలా మంది నలిగిపోతాం మనం తెలియకుండానే. మనకు అది ఎలా అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మనం ఎంత సక్సెస్ ఉన్నా కూడా పిల్లలు లేకపోతే ఒక చిన్న బాధ అనేది ఉంటుంది. ఆ బాధ అనేది తీర్చాలి అని సార్ వాళ్ళు స్టార్ట్ చేశారని నేను స్టార్టింగ్ లో విన్నా. అది 3 ఏళ్ల ముందు చూసిన వీడియో. సో అది మేడం, ఎందుకంటే మా వీడియో చూసి కూడా కొంతమందికి డౌట్స్ క్లారిఫై అయి ఉండొచ్చు. మాకంటే జనరల్లీ చాలాసార్లు చెప్పుంటారు, మీరు ఏ వీడియోస్ చూసి చెప్తారు, మనకంటే పెద్ద ప్రాబ్లం ఉండొచ్చు, చిన్న ప్రాబ్లం ఉండొచ్చు, లేదా మనలాంటి ప్రాబ్లమే ఉండొచ్చు. అట్లీస్ట్ మా వీడియో కొంతమందికైనా హెల్ప్ అవ్వాలి అని మేము అనుకుంటున్నాం మేడం. అది మేడం. థ్యాంక్ యూ మేడం.